ఇదిలా ఉంటే ముంబై నటి జత్వానీ కేసుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అత్యంత గోప్యంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు కేసు హిస్టరీపై ఫుల్ ఎంక్వైరీ జరుగుతోంది. పోలీసుల రాక కోసం నోవోటెల్లో జత్వానీ ఎదురు చూపులు చూస్తున్నారు. Punish the culprits severely so that they cannot repeat this any vulnerable woman otherwise. I believe justice will be served to me. ఆల్రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి, మా కరెస్పాండెంట్ క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, కేసును టేకప్ చేసిన తర్వాత ముంబై నుంచి హుటాహుటిన విజయవాడ వచ్చిన సోకాల్డ్ హీరోయిన్తో, ఆ ముంబై నటితోటి ఇంతవరకు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? ఆమె ఎందుకు నోవోటెల్లో పోలీసుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది? ఇప్పుడే ముంబై నటి నోవోటెల్ నుంచి సిపి వద్దకు బయలుదేరింది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఆమె వెంట వెళ్తున్నాయి. ఆమె అడ్వకేట్స్ ఆధ్వర్యంలో సిపి ఆఫీస్ బయలుదేరింది. దాదాపు నిన్ననే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి విజయవాడ నోవోటెల్కి చేరుకుంది. అయితే ఉదయం నుంచి కూడా ఆమె జర్నీ చేసిన కారణంతో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో బ్యాక్ ఎండ్లో ఎంక్వైరీ చేస్తున్నారు. కేసుకు సంబంధించినటువంటి అన్ని పూర్వపరాలను చెక్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ తీసుకోలేదు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ఆమె అడ్వకేట్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమె అడ్వకేట్స్ సజెషన్ తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాకే ఆమె నోవోటెల్ నుంచి సిపి ఆఫీస్ వద్దకు అయితే బయలుదేరింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నా ఇబ్బందులకు సంబంధించి ఫిర్యాదు చేయనుంది. అయితే ఇప్పటికే ఆమె ఆన్లైన్లో సిపికి ఫిర్యాదు చేసింది. దీనిపైన ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. సీఎం చంద్రబాబు కూడా దీనిపైన స్పందించారు. ఈమెను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు, అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే వేధింపులకు గురి చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు చెప్తున్నారు ఆల్రెడీ ఆన్లైన్ లో కేసు రిజిస్టర్ అయింది అని చెప్పేసి. సో ఇప్పుడు పిలవడానికి కారణం ఏమిటి? ఆమె స్వచ్ఛందంగా వచ్చారా, పోలీసులు పిలిచారా? ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిలవడం ఎంక్వైరీలో భాగంగానా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కేసు తీసుకోవడం కోసమా? కేవలం ఈమెను మాత్రమే పిలిచారా? ఈమె ఆరోపణలు చేస్తూ ఉన్న పోలీసుల సంగతి ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ కేసు అనుకున్న దానికంటే అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగిందనే చెప్పాలి. ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తితో పాటు ఈ కేసులో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారులకు సైతం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దాంతోపాటు ఈ అమ్మాయికి సంబంధించి ఏదైతే గతంలో నిందితురాలుగా ఈ కేసులో ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు ఆమె వచ్చి తాజాగా నేను బాధితురాలిని, నా పైన అక్రమంగా కేసులు పెట్టారని చెప్తుంది. కాబట్టి ఈ కేసులో మరోసారి ఈమె ప్రమేయానికి సంబంధించి కానీ ఇతరులపైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో విచారించనున్నారు పోలీసులు. అందుకనే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఏసీపీని కూడా నియమించారు. ప్రమేయం ఏదైతే ఐపీఎస్లకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేకంగా ఏసీపీని కూడా నియమించారు. కాబట్టి ఈమె వద్ద నుంచి గతంలో జరిగినటువంటి అన్ని విషయాలకు సంబంధించి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు నేరుగా మరోసారి ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఈమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పాటు గతంలో జరిగినటువంటి ఇష్యూస్కి సంబంధించి ఈమె ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మరోసారి విజయవాడలో దీనికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మరికొంతమంది పైన అయితే మరోసారి కేసులు కట్టేటటువంటి అవకాశం ఉంది. మనం క్లియర్గా చూస్తున్నాం. ఇందులో కొంతమంది ఐపీఎస్ల పేర్లు క్లియర్గా మనకు వినిపిస్తూ ఉన్నాయి. వారిపైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో వారి పాత్ర పైన ప్రభుత్వం సైతం సీరియస్గా తీసుకుంది. గతంలో అధికార దుర్వినియోగం జరిగిందని అనేక మంది గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కొంతమంది పైన ఒత్తిళ్లు తీసుకొచ్చారని, అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటామని చెప్తుంది. సో అందులో భాగంగానే ఈ నటికి సంబంధించినటువంటి కేసు విషయాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కేసుని ముందుకు తీసుకెళ్లి వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరోసారి గతంలో జరిగింది, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నటువంటి ఇష్యూస్కు సంబంధించి కానీ ఐపీఎస్లకు సంబంధించి కానీ రాజకీయ కోణంలో కానీ విచారించి కేసులు కట్టేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.